ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరే, నేను నీతో మాట్లాడదామని వస్తే నువ్వు సరిగ్గా మాట్లాడవు. ఇంత దూరంగా ఉంటావు. ఎప్పుడు మాట్లాడినా పొడిపొడిగా మాట్లాడతావు. అరే పోనీ అందరిలో మన గురించి చెప్తానంటే వద్దు అంటావు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, నీ పక్కన కూడా నిలబడలేకపోతున్నాను. అసలు ఎందుకు ఈ ఊగిసలాట? నాకు నేనేదో ఒకటి తేల్చేస్తాను. ఏం తేలుస్తారు విహారీ గారు? ఎలా ఇప్పుడు నిజం చెప్తారు? ఎలాగైనా చెప్తాను. సహస్రం మరీ ఓవర్ అయిపోతుంది. అది నేను భరించలేకపోతున్నాను. నా మనసు నీతో ఉంటే నేనేమో సహస్ర పక్కన ఉండాల్సి వస్తుంది. తప్పదు విహారీ గారు. ఎందుకంటే మీరు మొదటి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది సహస్రమ్మ గారికి. ఆ మాట ప్రకారం ఆమెని పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్తగా మీరు ఆమె పక్కనే నిలబడాలి. మనసులో లేని మనిషి పక్కన శిలలా నించోమంటావా కనకం? నీకు అర్థం కావట్లేదు. నేను మనసుని రాయి చేసుకుని సహస్రతో ఉండలేక మనసులో ఉన్న నీ కోసం, నీ ప్రేమ కోసం పరితపిస్తూ మీ ఇద్దరి మధ్యలో నేనెంత నలిగిపోతున్నానో నాకు తెలుసు కనకం. నువ్వేమో నీలో ప్రేమ దాచుకుంటావు, నా మీద ఇష్టాన్ని అణుచుకొని అభిమానం అని చెప్తావు. విహారీ గారు, మీరు అనుకున్నట్లు మీ పైన నాకు ఏమీ లేదు. మీరు సహస్రమ్మ గారిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న సహస్రమ్మ దగ్గరికి వెళ్ళి నీకంటే ముందే నేను ఒకరిని పెళ్లి చేసుకున్నాను అని ఎలా చెప్తారు? అది కరెక్ట్ కాదు. అందుకే మన పెళ్లిని, మన బంధాన్ని మీరు మర్చిపోండి. ఏంటి మర్చిపోవాలా? నిన్ను మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడమే. విహారీ గారు, మీరు అలా మాట్లాడకండి. ఏది ఏమైనా మీరు సహస్రమ్మ సొంతం. సహస్రమ్మకి మీ మనసు, మీ ప్రేమ అంకితం అయిపోవాలి, కానీ నాకు కాదు. ఒకే అబద్ధాన్ని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నిజం కాదు కనకం. నేను నీకిష్టం లేదు, నా మీద ప్రేమ లేదనేది అది అబద్ధం. త్యాగం చెయ్యాలి, సహస్రకి నువ్వు న్యాయం చేయాలని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నాకు ఆ సంగతి తెలుసు. దయచేసి అలా మాట్లాడకండి. మీరు సహస్రమ్మ గారు భార్యాభర్తలు, ఇదే నిజం. మిగిలినవన్నీ అబద్ధం. కాదు, నేను సహస్ర ఎప్పటికీ భార్యాభర్తలం కాదు. ఎందుకు కారు విహారీ గారు? మీరు సహస్రమ్మ మెళ్ళ తాళి కట్టారు. ఆమె మెళ్ళలో మీరు 3 ముళ్ళు వేశారు. లేదు, నేను సహస్ర మెడలో 3 ముళ్ళు వేయలేదు. విహారీ గారు, మీరెప్పుడు నిజమే మాట్లాడతారని నమ్ముతాను. దయచేసి నా నమ్మకాన్ని మీరు చెడగొట్టద్దు. లేదు కనకం, నేను చెప్తుంది నిజం. ఆ రోజు హాస్పిటల్లో నేను సహస్ర మెడలో 3 ముళ్ళు వేయలేదు. ఆ రోజు నేను 2 ముళ్ళే వేశాను. 2 ముళ్ళే వేశాను. 2 ముళ్ళే వేశాను.